అమ్మా అమ్మా 10 రూపాయలు ఇవ్వు. దేనికి? కొనుక్కోడానికి. ఏం కొంటావే? నాన్నని. పిచ్చి పిచ్చిగా వాకు. మీ నాన్నేరే? తాకట్టు పెట్టొచ్చా? నువ్వు డబ్బులు ఇస్తే గానీ వదలరు. ఏ రసం పిండేస్తున్నాడు. మిషన్ అల్లాడిపోతుంది. పగాడంటే ఇంత ఉండాలి. ఈ డబ్బా పొగుడు నువ్వు ఉన్నావు. గేడ మీద కొంత లేడు. నోట్లో సెమ్మకి పోయి ఐసు లెక్కడి రసం అదిరింది. ఐసు లేకుండా రసం ఇస్తే ఐసు లెక్కడి రసం అదిరింది అంటదేటి పుడింగి. ఆ మంత్రం మనదే, తాగింది మన రసం కదా. ఏంటి ఇది? బుద్ధుందా నీకు? మా ఇంటి చేత పని చేస్తావేంటి? గ్లాసు రసం తాగి డబ్బులు ఎగదొప్పితే ఇంకేం చేస్తారేంటి? ఏంటండి ఇది? ఏం చేయమంటావు? పాప చెరుకు రసం అడిగింది. అకౌంట్ మా పాకెట్ లో కాకుండా తమరి జాకెట్ లో తోసేశారు కదా, అందుకే తాకట్టుండి ఇప్పించా. ఇలాంటి అడ్డమైనవన్నీ ఇప్పిస్తారనే డబ్బు నా దగ్గర పెట్టుకున్నా. అబ్బో ఇదిగా తీసుకో. డబ్బులు అమ్మాయి గారు. దొరసేత ఇంకో టన్ను రసం పిండించుకుని అప్పుడు పంపిస్తాను. రెడీ. ఏంటి ఉండిపోదావనా? నోరు మూసుకుని పదండి. గురి చూసి కొడితే బుడగ పగలాలా. కొట్టండి. ఒకదాన్ని కొడితే రెండోది ఉచితం, రెండో కొడితే రింగు ఉచితం. కొట్టండి బాబు. ఏంట్రా? అమ్మా చూడలేదు. బుడగలు కొట్టినా అన్నా. నాకు విలు పట్టుకోవడమే రాదు, గురెక్కడ కుదురుతుందిరా? నువ్వు కొట్టగలవు నాన్న, కొట్టు. నువ్వు చెబితే ఓకే. కత్తిలాగున్నాడు. జై శ్రీరామ్. ఐసలకడి నాన్న డేంజర్. ఇరుక్కుపోయావుదరా? దానికి మన దగ్గర మంత్రం ఉంది. ఏ మంత్రం? ఉస్కులకడి. వదిలే.